ఈ ఊళ్ళో గల పెద్ద తలకాయ ఎవరిదా? అడగలా బాబాయ్ తలకాయ అత్తిగది ఆడు నేల మీరు ఆకాశం, ఆడు చిట్టెలుగా మీరు గంగిరెద్దు. అత్తిగది రై నేను ఎదురద్రా ముద్దు మాట వరుస్తున్నాను బాబు గారు. అది కదరా ఆ పండగ రోజున మన పండు పెద్దలు పెట్టుకోవడానికి ఆడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి అట. అది అది బాబాయ్ ఆయన బుద్ధి లేని విధవ మన ఊరు రివాజా మార్చేశాడే. అటు 7 తరాలు ఇటు 7 తరాలు మన ఇంటి కొమ్ములు పెట్టి నాపిన మనగాడలేడే. కుక్క పిల్లలకి ఆడించేశాడు. బుద్ధి లేని విధవ వీడి తోకొచ్చి కారం ముందు తీసుకొచ్చి అక్కడ బొట్టు పెట్టాను బొట్టు. అంతేనా బాబాయ్? మీరు నువ్వు అనండి, చర్మం పలిచేస్తాను, ఎముకలు ఏటనుకుంటున్నారో ఏటో చేతనంటే కిటుకు మ్యాటర్. మన వల్ల కాకమైన 10 మందినట్టే నన్ను నిలువురా కల్పించేస్తాను చర్మం. రై ఆ మాత్రం నా చాట కదరా. డబ్బు కట్టే పని చెప్తాడు రా డబ్బా. ఒక బేరం చెప్పరా సన్నసై. మన పంటకాలం ఒక అడ్డు కట్టేసేసి అలా చేలన్నీ ఎండగడితే చెరువు ఎండితే చేపలు బయటపడ్డట్టు బావుడమంటారు. ఏమంటారు? దేశ్ భలేగా ఉంది. నెత్తిమి కూర్చోరా. అది కాదు బాబాయ్, మన కిటికీ ఎలాగుందంటావు? నెమ్మదిరా, గోడకి చెవులుంటాయి. నేనంతా వింటూనే ఉన్నా నాన్న. ఏమిటా విన్నావు? నిన్నెవరో వినమన్నది? అసలు ఎందుకున్నావు? పేదవాళ్ళ కడుపులు కొట్టడం పెద్ద మనుషుల లక్షణం కాదు నాన్న. ఉసావు కాంతం కాంతం. అదేమిటే ఎన్నపేడు తాళం చేతులని నీకే ఇచ్చాను కదే. అందుకా ఎరుపులు అది కదే నీ సుప్పుతుడు చూడు నీతులు చెప్తున్నాడు. నాకే నీతులు చెప్తున్నాడే. నీ పద్ధతులు నాకే నచ్చలేదు నాన్న. అది గది రై నా కడుపును నువ్వు పుట్టావా నీ కడుపు నే పుట్టాను రా. కొడుకుతో మాట్లాడే పద్ధతి ఇదేనా? తెలివి తెల్లారినట్టే ఉంది నాయన. మీ నాన్నగారి మాటలకేం గాని నువ్వు వెళ్ళి నీ పని చూసుకున్నాయనా. వెళ్ళు త్వరగా భోజనానికి వచ్చే. అలాగేనమ్మా. వెళ్ళమ్మా. కాంపౌండర్ క్లోజ్. పని పట్ట లేకపోతే సరి. ఎవరికి? నాకు ఆ పని పడాలి కూడా. మీ పని అందరికీ తెలిసిందిగా. ఏమిటి అని డబ్బా అయిపోయాను. ఈ డాబు సర్లకేం గాని నోరు ముసుకుపోయినా నీ పదండి. రై ఎక్కడ్రా? మింగడానికి. వెళ్ళి పట్టయ్య గారిని అడిగి పువ్వాకు పడపడరా. పోరా కదులు పదనిక. ఆపద్బాంధవ అనాథ రక్షక. ఎవరు? రాణి. పరంధామ పాహిమాం పాహిమాం. ఏమిటి పగటి వేషం? నా వేషమే. ఏ నాటకంలో? నీ హృదయ నాటకంలో. దానిలో నీకు వేషం ఉందా? మన జీవిత గ్రంథాలు తిరగవేస్తే నీకే తెలుస్తుంది. ఇలా వచ్చావే? అందరూ డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తారే? ఏ ఒంట్లో బాగలేదా? ఒళ్ళంతా ఒకటే పులకరింపుగా ఉంటుంది, వెన్నెల వేడిగా ఉంది, పాలు చేరు, పోయిన కంఠం ఎంత కఠోరంగా ఉంటుందని. అదే విపరీతంగా ఉందే విషయం. చేపట్టి చూస్తే నీకే తెలుస్తుంది బావా. నాడి బాగానే ఉంది. వ్యాధి అంతుపట్టలేదా? నా కళ్ళల్లోకి నిదానంగా చూడు బావా. నా బాధ నీకే అర్థమవుతుంది. నన్ను అట్టే బాధ పెట్టక నీ బాధ ఏదో నాతో చెప్దు. ఎలా చెప్పేది బావా? నువ్వు డాక్టర్వి, నేను వకీల్ని. అయితే అబ్బబ్బా, ఆడదే పుడితేగా సిగ్గు తెలియడానికి. పోనీ నా దగ్గర సిగ్గు అయితే మా నాన్నతో చెప్పు. మీ నాన్నతో చెప్పడానికి మా నాన్నను పంపానులే. మంచి పని చేసావులే బావా. మా రఘుకి మీ రాణికి ఈ మాఘమాసంలో పెళ్లి ఖాయం. ఆహా, బావగారి మాటకు తిరుగులేదు. కానీ పెళ్లి మా ఇంట్లో జరగాలి. కానీ పిల్ల మాత్రం మా ఇంటికి రావాలి కనుక మాకు కానీ ఖర్చు లేదన్నమాట. ఇదిగో బావా, ముందుగానే చెబుతున్నా, మనవడు మాత్రం మా ఇంట్లోనే ఉంటాడు. ఏ మాకు పాలు లేవనా? మా దివాణంలో 3 మేకలు, 2 గొర్రెలు, 7 బర్రెలు, 6 ఆవులు. వీడొకడు వెరసి 19 పశువులు. ఒరే డబ్బా, అయ్యా నోరు మై. బావ పెళ్లి బేరానికి వచ్చాడా పశువుల బేరానికి వచ్చాడా? చూడు బావా, నాకు ఒక్కగాను ఒక్క కూతురు. బావా నాకు మాత్రం ఒక్కగాని ఒక్క కొడుకేగా. అది కాదు బావా, పిల్లలు కాపురానికి పంపిస్తే ఇల్లంతా బావురమంటుంది. పోనీ మనవణ్ణి మాత్రం. అదేంటి బాబాయ్, మనవడు అక్కడే పుడతానని శాస్త్రం ఏంటి? అక్కడొకడు ఇక్కడొకడు పెరగొచ్చుగా. ఆహా, కేతనా భేషైనమాట. అది సరే, తర్వాత మాట. మరి మనవణ్ణి ఏ బళ్ళో చదివిద్దాం, ఏ చదువు చదివిద్దాం? అరే ఏమిట్రా అలా తెల్లమొఖం వేస్తావు? నీకేం పిల్లలు పుట్టరా? నీ పెళ్లి నిశ్చయం చేశాను. పిల్లెవరు తెలుసా? మన రాణి.
మీరు మా భవిష్యత్తును ఆలోచించడం లేదు నాన్నగారు. నేను ఉదయమే వైద్యానికి వెళ్తాను. నేను వచ్చేసరికి రాణి కోర్టుకు బయలుదేరుతుంది. సాయంత్రం ఆమె వచ్చేసరికి తిరిగి నేను వైద్యానికి బయలుదేరుతాను. ఇలా జీవితాలు రెండు చెరువుదారే గాని చేరి రావు నాన్నగారు. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను. రై, పెళ్లి నీకు రాణికిరా, నీ ఉద్యోగానికి దాని ఉద్యోగానికి కాదు. అబ్బాయి గారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి. అది గది. రై, ఆడికి నువ్వు జాయింట్ రా. నోర్మై. రాణి వకీలు వృత్తి నేర్చుకుంది. ఎవరైనా న్యాయమూర్తికిచ్చి వివాహం చేయండి. సలహా సంప్రదింపులకు ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు. వారి సంసారం సౌఖ్యంగా సాగిపోతుంది. ఇదిగో అల్లుడా, ఆపబోయే నీ వ్యాఖ్యానాలు. నా కూతురికి వరుణ్ణి నిర్ణయించడానికి నువ్వెవరు బాయ్? ఇదిగో బావా, పిలిచి పిల్లలు ఇస్తానంటే ఇలా చిట్టికి కూర్చుంటారా? నువ్వే గనక మా ఇంటి చుట్టూ కాడదిగేటట్టు తిరిగితే నీ కొడుకు ఇట్లా మాట్లాడేవాడేనా? మహా సలహా చెప్పొచ్చాడు, పెద్ద సలహాదారుడు. నా కూతురు ఎంత గొప్ప వకీలు నీకేం తెలుసు బాబు. చాలు, బుద్ధి వచ్చింది. ఈ పెళ్లి సంగతి కనుక మీ ఎదుటి నేను ఎత్తానంటే చెప్పెట్టి కొట్టండి. మీరే గనక ముందెత్తితే నా చేతిలో మంచివి కావు. వస్తా కాంతం నిన్నేనే కాంతం. ఎందుకు అలా గొంతు నుంచి అరుస్తారు? ఏం నష్టం వచ్చింది ఇప్పుడు? ఏ నష్టం వచ్చిందా? నెలకి 1000 రూపాయలు నష్టం వచ్చింది. రాణి ప్లేడ చదువుకున్న పిల్ల కదా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మనకి ప్లేడర్ ఖర్చులన్నీ మిగులుతాయని నేను ఆలోచిస్తుంటే నీ కుమారత్నం లేడు, ఆయన పెళ్లే చేసుకోడట. అంత గట్టిగా అరిచేసి ఎవరన్నా వింటారా? కాస్త నయ్యని చెప్పుకోరు. అదేనే, నేను అరిస్తే అరుపులే. నువ్వు చెప్పు, నయ్యని చెప్తావో, భయాన్ని చెప్తావో, నచ్చ చెప్తావో, బుద్ధకి చెప్తావో చెప్పవే, తీసుకొని చెప్పవే. పదనైనా మీ నాన్నగారు రంకులు చిందులు నీకు కొత్త నాకు కొత్త పద. ఏమన్నావు? నాకు రంకులా సింధులే? రంకులు వేడి నేను ఎద్దులతే, సింధుతో నేను కోదినా? అవన్నీ మనకంటే ఎంతో నయ్యం బాబాయ్. బాగా చెప్పవురా డబ్బా. ఏమన్నారా సముద్రుడి? ఏమన్నారా సముద్రుడి? ఏమన్నా చెప్పు, ఏమన్నారా చెప్పరా. అమ్మాయి రాణి, అమ్మాయి చూసావా? పెద్ద మనిషి అన్న తర్వాత మాట నిలకడ ఉండాలా అక్కర్లేదా? నువ్వే చెప్పు. 20 ఏళ్లుగా మేనరికం అని ప్రాకులాడుతున్నాని. ఏమిటి నాన్న మీరనేది? ఆహా, నిన్నగాక మొన్న నా కళ్ళ ముందు పుట్టాడు. వాడా నాకు నీతులు చెప్పేవాడు. వైద్య వృత్తికి వకీలు వృత్తికి వరసే లేదంటాడు. పాయింట్ విడిచి వాదిస్తున్నావు నాన్న. అది కాదమ్మా, మీ అమ్మ ఆఖరి ఘడియల్లో తన అన్న కొడుక్కి నిన్నిచ్చి పెళ్లి చేయమని చెప్పి వెళ్ళింది అని నేను ఏడుస్తూ ఉంటే ఆ రఘుగాడేమో ససేమిరా నేను చేసుకోనని బిర్రా బిగిసి చెట్టెక్కి కూర్చున్నాడు. అందుక ఈ చిందులన్నీ? నువ్వు అలాగే చూస్తుండమ్మాయి. వాడికి ఏ రోజున పెళ్లి అవుతుందో అదే రోజున అదే ముహూర్తానికి డప్పు డోలు మొదలైనటువంటి అన్ని వాయిద్యాలు కూడా అమర్చి అంతకంటే డబుల్ టాప్సర్ గానీ వివాహం జరిపించకపోతే నా పేరు గొప్పల గణపతే కాదు. అంతే అంతే కదా. ఈ మాత్రం దానికంత ఆత్ర ఎందుకు నాన్న? పెళ్లికి నేను ఒప్పిస్తానుగా. వల్లనంటున్నాడే. వల్లనంటే వదులుతానా? 30 తిప్పలు పెట్టి 3 కోట్లు తిప్పైనా సరే ఒప్పిస్తాను. ఒప్పిస్తే చాలదమ్మాయి. వాడు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్పుకునేంత వరకు నేను కాపురానికి పంపిస్తారు. అంతే. అంతేకాదు, మీ అడుగులకు మడుగులు ఒత్తిస్తూ మన ఇంట్లో బంట్రోతుగా చేసి ఆడిస్తాను. చాలా చాలు, అంతే చాలు. నువ్వు గొప్పల గణపతి కూతురు అనిపించావు. ఇప్పుడు గట్టిగా వాళ్ళంతా కేకలేసుకుంటూ మిడతల దండలో వస్తున్నారు. ఎవరి మీదకరా? మన మీదకానండి. మన మీదకా? ఎందుకు? పంటకాలం పేసేయండి. పేసియా? గోసెల్ని ఎదలంతా నాతో పేసియా? రాని చీల్చి మారేస్తాను. మనల్ని చీల్చేలాగున్నారండి. దగ్గరగా చిన్న చిన్న కుర్రలు పెద్ద పెద్ద కర్రలు పడుకుంటారు. ఎందుకు? ఎందుకా? బుద్ధి చెప్పేటందుకు. ఎవరికి? నీకే. ఎందుకు? మీరు చేసేది న్యాయమేనా అని అడగటానికి వచ్చాం. మమ్మల్ని ఇలా మార్చి చంపటం ధర్మమేనా అని అడగటానికి వచ్చాం. మా చేలకు అడ్డు కట్టి నీళ్లు లేకుండా చేసి పంట లేకుండా చేసి మా కడుపులు కొడతారా అని అడగటానికి వచ్చాం. అది గది నన్ను అడుగుతారే. మరి మాకు నీళ్లు రాకుండా చేసింది ఎవరు? వాందేవుడు. వెళ్ళి ఆయన అడగండి. మీ తేలు మండితే నక్కే, జెండితే నక్కే. ఒరే చిన్నపిల్లనా, మొహం చాటేస్తాడు. వీడి సంగతి తెలుతో పదండి. ఆగండి ఆగండి. ఎందుకు? ఎందుకా? సరివరాలు పీకేసి మా భూమిని దురాక్రమణ చేస్తారా? పారే నీటి కట్టు కట్టి మా చేలని ఎండగెడతారండి. ఒరే రాజు, ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. డబ్బుందనే గర్వంతో అమాయకుల నోళ్లు కొట్టి అధికారం చలాయించే రోజులు పోయని గుర్తుంచుకోండి. ఇది ప్రజాప్రభుత్వం. రాజు, రాజు, నీ బూజు వదిలిచేస్తాను, మదిగేసేస్తాను, మార్చేస్తాను. వెంకటప్పయ్య అంటే అల్లటప్పయ్య అనుకుంటున్నావు? ఒరే కేతిగా, కేతిగా, అయ్యా చాలా తుపాకి. కలుస్తావా? కలుస్తావా? తుపాకులు చూపించి బెదరించి దోచుకునే పాత యుగం పోయింది.
వెయ్యి పరంగులు బారు చేసినా సరే వ్యక్తి గౌరవం కోసం మా హక్కుల కోసం ముందడిగే కాని వెనుకంద వేయని కొత్త యుగం వచ్చింది. పాతకాల పెద్ద మనిషి ఇవాళ కట్ట తెగాలి, నేను పారాలి, మేం వెళ్ళాలి అంతే. చిన్నప్పని ఏదో పారా. తమ్ముడు తమ్ముడు పెంచుకుంటా కాల్చేస్తారా? నా ఒక్కడి ప్రాణం బలైనా సరే మన రైతు లోకానికి అంతా విముక్తి కలగాలి. రైతు రాజ్యానికి, రైతు రాజ్యానికి. ఏదిరా తోట? అందులోనే ఉంది అయ్యగారు, ఒరేయ్, అందులోనే ఉంది. ఓరి స్వామి ద్రోహి, నువ్వు కూడా వాళ్ళలో చేరారా? ఇదిగో నేను తీశాను. అది గది పితృద్రోహి, ఎందుకు తీసావురా? ఎందుక? మా నాన్న హంతకుడై బోలెక్కి అప్రదిష్ట పాలు కావడం ఇష్టం లేక తీశాను నాన్న. రేయ్, నీది కాదురా తప్పు. నిన్ను కన్నారే, నిన్ను కన్నారు, వాళ్ళదిరా తప్పు. ఒరే కేటిగా, ఎందుకు ఈ పాలను కొట్ట? నాకు తీసుకో, పద పద. రైతు రాజ్యానికి. కాదు, మా నాన్న ఏదో తెలియక తప్పు చేశాడు, అంతా మర్చిపోండి. ఈ పంటకాలం అందరూ దీని భగవంతుడు ఇచ్చిన నీరు అంతా యథేచ్ఛగా వాడుకోండి. మీది చాలా దొడ్డ బుద్ధి బాబు. మీ మేలన్నిటికీ మనం వస్తాను. రైతు రాజ్యానికి.